మండలము సభలోపల మా మాట సభ కూడా వందనాలు మర్యాద ఎట్టులున్నది పూర్వకాల 106 కోట్ల దేవుళ్ళ దేవతల కష్ట సుఖాలు కలుగుముల కథలు శాస్త్రాలు చెప్పుకోబడుతున్నది 11 కోట్లనేమో 12 కోట్ల శివాల శివభక్తులు 12 కోట్లనేమో విష్ణు భక్తులు 12 కోట్ల బ్రహ్మ భక్తులేనా అమ్మవారి గారికి దేవి ఎల్ల పుట్టలు పుట్టాలి భూలోకం వెలవాలి ఎల్ల రేణుకలు పుట్టాలి రేణుక ఎల్లమ్మ దేవి అన్ని గుట్ట లోపల ఎల్లమ్మ దేవి నలుగురు కొడుకుల గన్నది ఒక ఆడపిల్లని గన్నది పెద్దవాడు గలకి రాముడు కోదండ రాముడు కర్రోడు కాడుపుడు దెబ్బల కోరుకుడు ప్రపంచ వీరుడు భార్గవి పరశురాముడు పక్కల పైడి వచ్చ వల్ల గాడిగల పరశురాముడే ఆరుడు గడ్డము గల్లవాడు మూరుడు మీసం గల్ల మెరుగు మీసం గల్లవాడు పరశురాముడైన అమ్మవారు ఎల్లమ్మ దేవి ఎల్ల కొడుకుని రాముడు చూసినప్పుడు గడగడ గడగడ గడ వంకాలే కావరపడాలి పరశురామునికైనా ఏళ్ళ 12 ఏళ్ళు నిండుతున్నాయి శమదగ్ని ముడి రాజు దచ్చగలిగేవి 12 ఏళ్ళు అవుతున్నది 12 ఏళ్ళ పరశురామునికి వచ్చినాయి మలిశెట్టి రాజుల తాను గారముల కోటకి వెళ్ళిపోయిండు గారముల కోటకు రాముడు వెళ్ళిపోయిండే రాముడు వెళ్ళిపోయి నాకు మేనత్త కొడుకులు మీనబావలు కావాలి మీనబావలు దానికి వాడడానికి రాముడు వెళ్ళిపోయి రాముడు వస్తూ మలిశెట్టి రాజులు మరి ఏమంటున్నారు రామయ్య మా దగ్గరకు వచ్చినావు కాబట్టి ఈ ఎల్ల మా చెయ్యి మీద ఉండాలి నీ చెయ్యి కింద ఉండాలి బావలారా మీరు తగులు ఆడుకుంటున్నారు బావలారా ఏమి జరిగిందని అడిగిన సంవత్సరానికి ఒకటి బంగారు కుర్చీ చేయిస్తున్నావు పొత్తుల వారిది మేము పొత్తులో కూర్చోవాలి మేము 7 మంది వన్నదమ్ములం పెద్దోంది నడిపోంది చిన్నోంది ఇంకో చిన్న లాస్ట్ వరకు వచ్చింది మళ్ళా మొదలు కాడికి వచ్చింది బావలారా మీ అందరూ నేను పొత్తుల సత్తిని మీ బొమ్మడిని రామయ్యని వచ్చిన మరి నేను కూసుంటే బావాలని అంటున్నారు బావయ్య నేను కూసుంటున్నా మరి బొమ్మడిని రామయ్య ఇక కూసుంటావా కూసుంట వల్లప్పుడు ఇక బొమ్మడిని కూసబెట్టాలి అరే మీ అత్తగారి సుల్లకథ లేదురా కింద గుంత తీసినాం రాముడు రాకముందే సొప్పకర్లు పెట్టినాం ధర్మకోలు వరిసి సొప్ప పిల్ల తెప్ప పెట్టిరు మీన బంగారు చెల్ల కప్పిరు రథా చెల్ల అరే ఇక కోలు కొయ్యాలి పీడ వాయాలి ఇక పోవాలి రాముడు ఇక రాముడు పోతే మనది ఏమన్నా నెగులుతా లేకపోతే మనం దక్కనియడు మనం నిలవనియడు రావాలారా మరి కూర్చుంటున్నా రాముడు కూర్చున్నప్పుడైనా చిన్నల పెద్దల సీమ చదువుల కట్టార కాపులు కమ్మ 12 వర్ణాల జాతి నీతి జనమంతా బంగారు సింహాసనం మీద కనుక రాముడు కూర్చుంటా ఉన్నాడమ్మో సుల్లకథ కరెక్ట్ పెట్టలేరా మంచిది పెట్టావరా ఇక ఏమన్నా కానీ ఇక ఇట్లయితే వీడు కింద వాటిలో కోడ ఊయేది పీడ వాయేది బాగున్నావు బొమ్మదని ఊపాలరా బాగున్నావు బొమ్మది
వచ్చిన బయలు సచ్చి దగ్గర పోదు ఇక కిందికెళ్ళి వంగిరా నువ్వు కుడిసి కిందికెళ్ళి ఆరి అన్నో నడులో పట్టుకున్నదిరా బొట్టాకి చీడి పెట్టాలరా లొట్ట పోయిందిరా అన్నా అమ్మో నా ముఖంత బట్టలేస్తుందిరా జర దగ్గరికి రారా జరగద పట్టరా అరే 2000 వచ్చి సీతకాతో కమ్మ ఉండదు రొట్టెలకు అన్నా దీనికి మంత్రం కొట్టాలంటావు గురుగుల మంత్రం కుట్టంతా ఎరగబట్టే ఊళ్ళకి మంచిగా అయితే ఊళ్ళకి వెళ్ళి పోతా మంచి కాబట్టి ఊరు కూర్చుని మొగమల పడ్డ అరే ఒక్క మంత్రానికి మీకు మంచిగా అయిందిరా ఈ అట్లిట్ల దోషుడు సల్వడాగల పందెం పెట్టిండు రాముడు సల్వడాగ గెన్నింది తుంబాయి పొలెళ్ళ పోటీ పెట్టిండు రాముడు తుంబాయి పొలెలు గెలిచింది ఇయ్యల గెలిగిన అమ్మోదులు ఆవుల ఒట్టి అమ్మోదు వల్ల పందెం పెట్టిండు ఆడవిల్ల కొడుకుని మీ బొమ్మతి వచ్చిన మీ చెయ్యి మీద ఉన్నది నా చెయ్యి కింద ఉన్నది బావలారా పిడిగుద్దుల పందాము అన్నీ అయిపోయినాయి బొంగురాలు కూడా అయిపోయినాయి పిడిగుద్దుల పందం ఉంది పిడిగుద్దుల పందాలు మా రాజ్యం పేరు చెప్తున్నాం మా దేశం పేరు చెప్తున్నాం లేకపోతే రాముడితోనే గెలవలేము పట్టము పేరు పల్లె పేరు ఎన్ని చెప్పినా గాని రాముడి పేరు చెప్పిన గుదని పోతున్నారు వీళ్ళది అయిపోయింది రాముడు కనుకనేమి ఈ బండరీతిగా అయిపోయింది ఎవరిని చేయకూడదు వాడి చేయాలి అబ్బా సస్తి అయ్యా సస్తు అంటున్నారు రాముడారా నీ పిడిగుద్దులు అయిపోయినాయి మరి నా పిడిగుద్దు ఉంది గుద్దు మన వరకు రాముడు కనుక వస్తాం వీరికి లేపినప్పుడే అరే రాముడికి ఇట్లా గుద్దిండు అనుకో నీ పెళ్ళని నూకరం అవుతావు నీ పెళ్ళని ఎడికి రా ఒకటి కాదు రెండు కాదు పోతే నిన్న వారి పొలం దాటని అడిగిన వారి ఆవిడ దాటనయ్యా ఎడికి రా కాసేది లేదు పూసేది లేదు పొయ్యేది లేదు వదిలిపెట్టేది లేదు మరి అందరిద్దరు ఉంటారా ఎవరి పిల్లలకే ఒక్కలే ఉంటారా ఇద్దరు ఉండరు హరి బావలారా బంధం కట్టిన ఈ గుద్దికి మీరు గుద్దనిస్తలేరు ఈయన తల్లిదండ్రుల పేరు చెప్పమన్నప్పుడు రాముడు గుద్దమన్నారు రాముడే ఎల్లమ్మదేవి 12 వయసు వచ్చింది కానీ నేను ఒక్కనాడు నా తండ్రిని ముఖం చూడకపోతే నా తండ్రి ముక్తి మోక్షం తెలియకపోయే లేని తండ్రి నేను ఏడ ఎప్పుడు నమ్మా నేను ఎట్లా ఏతునన్నాడు ఎట్లా చేయగలిగి నేను రాముడి కిందకి దించినాడే రాముడి కిందకి దించి బొమ్మది కొట్టోయ్ రామయ్య కొట్టు నీ గుండెల తమ్ముడు కొట్టు కొట్టోయ్ కొట్టు కొట్టు వల్ల గాని రామునికి నోరు వస్తలేదు శైలి వేస్తలేదు బావలారా పుట్టిన దానికి నా తండ్రిని చూసిన నా తల్లిని చూసిన తండ్రిని చూడకపోతే అన్నదమ్ములు చూసిన చెల్లెలు చూసిన గాని ఈ పందము లోపల నేను ఎట్లా చేతుడు మార్గం రాముడైనా తప్పి తప్పి కలిగిన మలిసెడి రాత్రుడు డప్పులు పోసిండ్రు ఇయ్యల్ల గొల్ల వాళ్ళ గుడ్డలకి ఇయ్యల్ల గొంగడికి మీ అమ్మ కన్నది అమ్మల వాళ్ళ కలిగిన మీ కళ్ళకు మీ అమ్మ కన్నది రామయ్య తీయవ సల్లకు మీ అమ్మ నిన్ను కన్నది నిన్ను కొబ్బరి బెల్లని కన్నది రామయ్య దేవదేవుడు మల్లికార్జునుడు ముఖ్యమంతలింగమైన 3 కోట్ల కర్త పగడమంతలింగమై 10 కోట్ల కర్త నీల వేదం పాల వేదం అగ్ని వేదం అమృత వేదం 4 వేదాలు గల్లవాడు నరుడుగాడు మల్లయ్య నారాయణ స్వరూపుడు దట్టి మీద దట్టి రాకుల పిండం మిలుగుల్లో కోరములు విరిగి సమితిస్తానికి ధనగలికి ముసల్మాన్కి ఓడవతల మల్లన్న పార్వతమ్మ కొడుకు పర్వతాల శంభుడు నీలమ్మ కొడుకు నిజమైన దేవుడు ఆదిరెడ్డి అంశముల పట్టిన అవరమంతుడు మల్లన్న దేవుడు భగవంతుడు మల్లన్న దేవుడు అలాన కలిగిన కంచిమీరి పట్టణం ఉంది కంచిమేరు పట్టణంలో వరదరాజు భార్య భూమాల సిద్ధమ్మ
బలిజ వాళ్ళు 7 మందితో పుట్టింది ఇలది బాలులమ్మ తేనెదాగి పెరిగింది తెలివైన సుందరి పాలుదాగి పెరిగింది బలమైన సుందరి 7 వేల లోపల ఎలకోడి విద్య లోపల మేడలాదేవి బంగారు తులవాడ మీద ఉన్నది కుంకుమ కొన్ని పూలు ఆ పుట్ట లోపల వేయాలి ఆ కొబ్బరికాయ మీద పడివి వేయకూడదు పుట్టలో వేయాలి నెత్తి మీద కొంగు వేసుకో అన్నపూర్ణ సులోచన ఏమి చేస్తున్నారు బిడ్డ ఆ తమ్మ పొద్దుగాలు లేస్తే సందలాకులు తీయమంటివి పాశపని చేయమంటివి కడిగిన గిన్నె గడుగు వంటివి తోమిన చెంబు లోమ వంటివి నేనే మొత్తం ఉన్నాను అత్తమ్మ ఏదో పని మీద పని చెప్తున్నా బాత్రూమ్ లో కూర్చొని పేపర్ చదువుతున్నా అయ్యో నా తెలివి నా బుద్ధి నా జ్ఞానం అత్తమ్మ నీ మీద రోగల పని ఎత్తయ్యా నా మీద సన్నీళ్ళు పోయి అత్తమ్మ అయ్యో నేనేమన్నా నీ కాళ్ళకి నీళ్ళు పోసి మొక్కన్నా ఓ అత్తమ్మ ఇగో ఎవరో వచ్చింది చూడమంటున్నావా గంటనాథం వచ్చి గర్భములు పడి శంకనాథమని శవులు భూబాలసిద్దమ్మ కళ్ళవార చూసింది పొద్దుగాల లేస్తే 12 మంది మన ఇంటికి జంగమలు వచ్చేటోళ్ళు పరదేశి వాళ్ళు వచ్చగాళ్ళు బిచ్చగాళ్ళు పక్కిరి వాళ్ళు సన్నాసు బట్లు బ్రాహ్మణులు వస్తున్నారు మరి వచ్చిన వారికి కాదని కూడా దానం పెట్టాలి కదా మరి ముఖ్యాలు తావని లోపల రహాలు తీసుకుపోయి వాళ్ళ కలిగిన దానం పెట్టి రమ్మన్నప్పుడు వీళ్ళు గంటల దర్వాజలు గడపలు దాడి శంకుల దర్వాజలు సీమంగా దాటి కాలద్వారం కాడికి వచ్చిండు జంగమయ్య దగ్గర వచ్చిండు పడవయ్యాదంగా మహాదేవ రంగమయ్య ఏమి తెచ్చిండు భిక్షము తీసుకొచ్చిండు దానం తీసుకొచ్చినా అమ్మా మీతో దానం తీసుకుంటుంది కానీ మీరు 5 రోజుల తల్లి మీతో దానం తీసుకోను అయ్యో మీ మెడ లోపల 3 ముళ్ళు పడ్డాయి నాకు ముట్ట చెరువు లేదంటున్నా 3 ముళ్ళు పెళ్ళి దానం తీసుకోండి ఇక పెళ్లి కాని పిల్లలతో దానం తీసుకుంటే పెడతాం తీసుకుంటాం 11 ఏళ్ళకి ఎచ్చుండాలి 11 ఏళ్ళకి తక్కువ మేము దానం తీసుకోం అట్లా దానం తీసుకుంటాం మీ వీళ్ళ 3 ముళ్ళు పడ్డాయి మీకు అర్థం కాలే మీకు పెళ్లిగా జరిగినాయి మీ భర్తలతో ఉన్న భ్రమలు తింటే సంసారం మీద భ్రమలు తిరిగిపోతుంది మీలాంటి వాళ్ళ దానం తీసుకుని నాకు దిగుమోక్ష బలం ఉండదు అక్కలారా అక్కలారంటే మీ పెద్దమ్మ కొడుకు అంటారా నా చిన్నమ్మ కొడుకు అంటారా లేదా అమ్మ అంటే నా చిన్నమ్మ కొడుకువా నా తాతమ్మ కొడుకువా ఇట్లా కాదంటున్నారు అమ్మలారా ఎక్కలారా మీరు పెళ్లి కాని పిల్లతో దానం పెడితే మాకు కళ్యాణ ప్రాప్తి వస్తాను మేము వెళ్ళిపోతా ఉన్నాము దీవనార్తి పెట్టి వెళ్ళిపోతాము తరలేదన్నట నా తోడ మా మగవారితో ఎవరు ముట్టలేదంటారా అమ్మా మీ మగవారితోన ఒక ఆడపిల్ల పుట్టింది మీకు తెలియదా ఉండి లేదంటే మీ గర్భంలో ఊరమందలై పుడుతున్నారు 7 మంది మగవారితో ఒక ఆడపిల్ల పుట్టింది మేడలలో బలియలకోటి పిత్తల మంగళ కత్తి మాల వినికిరి వేసులు
అత్తమ్మా ఆ జంగమను వినమన్నావు ఏ జంగమను దుమ్ము అయ్యో వాని పాలు పాలు ఇమిడియా వాని గడ్డను పెట్టి ఆ గడ్డను దేవులాడా ఎల్లికొల్ల కైలాసముల శివుడే దంగమైన వన్నట్టు జంగమైన శివుడే అన్నట్టుంది సాక్షాత్తు శివుడే దంగమైన గాయనుడు నమ్ము పిల్లలతోన దానం తీసుకోడంట పెళ్లి గానులతోనే దానం తీసుకుంటాడు పెళ్ళిళ్ళు దానం తీసుకోడట బిడ్డలారా మరి మన నాతో తీసుకుంటారా అత్తమ్మ 8 మందికి అన్నదానం 8 మందిని పెంచిందానం మా చేతిని తీసుకొని దానం తీసుకుంటాడమ్మా తీసుకోడు నాకు 90 ఏళ్ళకి తక్కువ ఏం లేవు బిడ్డ మరి ఏమన్నా గాని మరి నాకు ఎవరు లేకపోయారంటావు అత్తమ్మ భూపాల సీతమ్మ 7 మేడల లోపల 7 మందితోన కొడుకులతోన పుట్టింది ఎలది మేడల దేవి తేనె దాగి పెరిగింది తెలవైన సుందరి హరిదీల పిల్ల బాల బ్రహ్మదేవి బ్రహ్మరామతోన కనుక నీవు దానం పెట్టినట్టయితే దుర్మోక్ష బలమని వెళ్ళిపోతున్నట్టు జంగమయ్య బిడ్డలారా నా బిడ్డ పుట్టిన కాడికెళ్ళి ఒకనాడు లాల పోసిన దానిగాను ఒకనాడు నీళ్ళు పోసిన దానిగాను కాలు రాసిన దానిగాను నేను కడుపు చూసిన దానిగాను కనకాలం ఇచ్చిన దానిగాను నేను నా బిడ్డ నాకు మతి చేసి తక్షణమేమి అమ్మ భూపాల సిద్ధమ్మ తీసుకురమ్మని చెప్పి ఆ మేడ కాడికి పోయి మరదలా మేడలమ్మని మీరు పిలుపులు పిలిచి మీ అమ్మదోలుకొని రమ్మన్నది బిడ్డలారా ఇలా బ్రహ్మరామదేవి రమ్మని పిలుచుకొని వెళ్ళిపోయి నా బిడ్డని మీరు తీసుకారన్నమ్మా తీసుకున్నారు భూపాల సీతమ్మ దగ్గర బిడ్డ చూసింది బిల్ల మీద దేవుడు లోపల పడి పెట్టింది కలకల కలకల కల కన్నీరు తీసారు అయ్యా దగ్గర పోయింది బ్రహ్మరామదేవి పడవయ్య దంగమయ్య దానమన్నది ఓ పిల్ల నువ్వు కట్టుకున్న చీర చింగులు వచ్చి నాకు తగ్గుతున్నాయి నీ రెండు కళ్ళు పోతున్నాయి అయిన ఫలమానం ఉమానం ఎప్పిళ్ళ వల్ల దేవుడు చీరలు రైకెళ్ళు తల్లి చీర పిల్ల చీర గాజులు పెట్టిండు కంసర మల్లయ్య వీళ్ళు కంసర మల్లయ్య వయ్యిండు సులభాలు వయ్యిండు మెట్టలు పెట్టిండు మల్లీల పిల్ల బాలబ్రహ్మరాని బంగళ ఒక బకెట్ల బాళ్ళ ఒక బకెట్లు పెట్టి వల్లన్నా ఈ ఆలుబల్ల సేద బట్టి గెలుచుకొని బ్రహ్మరామని తీసుకున్నాడు ఎరుమ సంకలు పెట్టుకున్నాడు పంచకల్ల వస్మానికి సీటి కొట్టిండు గురుడు వల్లన్న సత్యల వల్ల దోహుడు స్వామి వల్లన్న స్వామి మల్లయ్య జన్మ సంకాల దేవి బ్రహ్మరామ దేవుడు అంటాడు బ్రహ్మరామదేవి ఈ ఎన్నెలకి కయ్యిండ్రు దొంగలు ముంగలు కయ్యిండ్రు వాళ్ళ ప్రాణం తీస్తున్నది బ్రహ్మరాంబ ఇలా బల్లారు తీసుకుని కానీ బల్యమాల వినవచ్చిండు అలవతోటి కడుక్కుల వేసిండు మల్లయ్య బంగారు కొలుసులు పెట్టిండు ఎన్ని వేకులు పెట్టిండు దియ్యోని పరుపు వల్ల వీర పాత వేసి రాతపల్లి పాపమ్మ గట్ట రంకు మేడ మీదకొచ్చి బండ మీదకొచ్చి మడగసూలం పెట్టిండు భగవంతుడు మల్లయ్య పాత వేసిండు ఆ కుక్కలకు పాలు దాపి బ్రహ్మరామ శ్రీశైల పరుడు తీసుకొని పోతున్నాడు మరి రచన పోయేటప్పుడు గంగదేవి దీవనార్థి కోరిండు కొడుక మల్లయ్య
అంటున్నావు నీ అక్క ఎల్లమ్మ దగ్గర వెళ్ళిపోయి 5 విరికల పుట్ట బంగారు తీసుకొచ్చి ముళ్ళ గద్దెలు వేసుకొని వీళ్ళ వాళ్ళు ఒక్క వాళ్ళు పంచబడల పడవ కొట్టి అక్కడ కుడుకల సన్నపరైకల వలకంగా ఉండి వాళ్ళ బియ్యపు దీపదాపం చక్కటి కుడుకలు పెట్టి తీసుకురావాలే మీ అక్క ఎల్లమ్మ దేవి కోడ పొంగలు తీసుకొచ్చి చక్కటి కోడ పొంగలు దేవాల కొడుకు పల్లయ్య 20,000 గంటల మొగ్గు వాళ్ళు వీర వాళ్ళు కావాలి కొడుక పల్లమ్మ సూర్యకర్మ చేసిందని ఈనాడు కనుకనేమి ఎల్లమ్మ రంగ ప్రవాసమైన కుమ్మరవారు వంశీకులైన చెప్పాలి మాణికాల గోత్ర వంశీకులు మానాడు పుణ్య దంపతులు మీ అత్తమ్మ మాణికాల గోత్ర వంశీకులు లక్ష్మయ్య గారు వలసతుమని భక్తురాలు వరవండాలమ్మ గారు ఆంజనేయులు గారు వలసతుమని నరతమ్మ గారు నర్మదమ్మ గారు వాళ్ళ కొడుకులు బిడ్డలు చేసే వ్యాపారం కలిగి ఉంటావు వాళ్ళ తలగట్ట కలిగి ఉండాలి ఇంటి లోపల వీధి దాచారు జ్యేష్ఠదేవి పారి 12 రాబడి వెళ్ళిపోవాలని ఆ భగవంతుడు కనుక ఎల్లమ్మ పూజలు మల్లమ్మ పూజలు చేస్తా ఉండగా మరి ముందు అడిగింది ఏంటి కలుగు పుణ్యాలు తొలగి దోషాలు మహానాడు కలిగిన బీర్ల వాళ్ళ రోజుకొచ్చి ఈ అమ్మవారు మల్లన్న కళ్యాణం చేస్తూ ఉండగా 1,11,000 పెట్టి ఈ అమ్మవారికి మల్లన్న స్వామికి కళ్యాణం చేయగా 1 కోట్ల రూపాయలు కలిగియాలే దేవరాజు మల్లన్న అందరు జయగొట్టాలి గట్టిగా ఈయన జయగొడితే బల్కం పెట్టి నవ్వాలి జబలో బావురాల ఎల్లమ్మకి జయ అంటున్నారా ఏ అంటున్నారా కోలుకొండ ఎల్లమ్మ